Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. డేజావు అనేది ఆప్షన్ 1 గ్రీక్ పదం, ఆప్షన్ 2 ఆంగ్ల పదం, ఆప్షన్ 3 ఫ్రెంచ్ పదం, ఆప్షన్ 4 లాటిన్ పదం. ఎప్పుడైనా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించి, డిఎస్సి టెట్కి సంబంధించి ఈ శబ్దపరమైన అర్థాలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తూ ఆ పదాలు ఏ భాష నుంచి గ్రహించబడ్డాయి, వాటి అర్థం అడిగే అవకాశం ఉంది. కనుక సైకాలజీలో కొన్ని ముఖ్యమైన పదాలు అవి ఏ భాష నుంచి గ్రహించబడ్డాయి, వాటి అర్థం ఈరోజు క్లాసులో తెలుసుకుందాం. ఇక్కడ అడిగిన ప్రశ్న డేజావు. సో డేజావు ఈజ్, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఫ్రెంచ్ పదం. మరి డేజావు అంటే ఏమిటి? కొన్ని సందర్భాలలో మనం ప్రస్తుతం చూస్తున్న ఒక విషయాన్ని, ఒక వ్యక్తిని అంతకుముందు ఎప్పుడో చూసినట్లు భ్రమ కలగడం. ఇది భ్రమ, ఇల్యూజన్, నిజం కాదు, ఒక ఫాల్స్ పర్సెప్షన్. సో ఆల్రెడీ సీన్, ఏ ఫీలింగ్ దట్ వన్ హ్యాస్ సీన్ సంథింగ్ బిఫోర్. అంటే ప్రస్తుతం చూస్తున్న ఒక విషయాన్ని అంతకుముందు ఎప్పుడో చూసినట్లు ఒక భ్రమ కలగడం. దీన్ని టెక్నికల్గా మిథ్య పరిచయ భావం అంటాం. కొన్ని సందర్భాలలో మనం కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు అంతకుముందు ఎప్పుడో వారిని చూసినట్లు ఒక భ్రమ కలుగుతుంది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రస్తుతం చూస్తున్న వ్యక్తులకు గతంలో మనం బాగా తెలిసిన వ్యక్తులకు మధ్య పోలికలు ఉండడం. కొన్ని సందర్భాలలో క్రొత్త పరిస్థితుల్లో మనకు తెలిసిన వ్యక్తులు తారసపడితే చూస్తే మనకు ఒక మానసిక భద్రత కలుగుతుంది. సో ఆ మానసిక భద్రత కోసం కొన్ని సందర్భాలలో ప్రస్తుతం చూస్తున్న వ్యక్తులు గతంలో మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులకు మధ్య పోలికలు ఉండడం వల్ల ఈ డేజావు అనే ఒక భావన మనలో కలుగుతుంది. సో డేజావు అనేది ఒక ఫ్రెంచ్ పదం. కనుక ఎప్పుడైనా ఈ పదాలు నేర్చుకునేటప్పుడు ఆంగ్ల భాషలో ఉన్న పదం, అవి ఏ భాషలో నుంచి గ్రహించబడ్డాయి, వాటి అర్థం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం 2 అంశాలు తెలుసుకున్నాం. డేజావు అనేది ఒక ఫ్రెంచ్ పదం అని, దాని అర్థం మరి మిథ్యా పరిచయ భావం, ప్రస్తుతం చూస్తున్న భావన అంతకుముందు ఎప్పుడో చూసినట్లు ఒక భ్రమ కలగడం అని అర్థం. ఇదే సందర్భంలో మరికొన్ని శబ్దపరమైన అర్థాలు కూడా మనం తెలుసుకుందాం. మరి సైకాలజీలో కొన్ని ముఖ్యమైన గ్రీకు పదాలు, ఉదాహరణకు ఈ సైకాలజీ అనేటువంటి ఆంగ్ల పదం, సైకి, లాగోస్ అనే 2 గ్రీక్ పదాల నుంచి గ్రహించబడ్డాయి. సైకి మరియు లాగోస్. సైకి అంటే సోల్, ఆత్మ. లాగోస్ అంటే స్టడీ, అధ్యయనం. సో శబ్దపరంగా ఈ సైకాలజీ అనేటువంటి ఆంగ్ల పదం, సైకి, లాగోస్ అనే 2 గ్రీక్ పదాల నుంచి గ్రహించబడ్డాయి. ఇప్పుడే చెప్పుకున్నాం, సైకి అంటే ఆత్మ. ఆ రోజుల్లో ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రంగా సైకాలజీని భావించారు. సో ద ఎటమలాజికల్ మీనింగ్ ఆఫ్ సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ సోల్. సో సోల్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. దట్స్ వై ద డెఫినేషన్ of psychology in terms of soul was discarded by the psychologist. Come to the point. ఇక్కడ 3 బిట్స్ నేర్చుకున్నారు. ఈ సైకి, లాగోస్ అనేవి ఏ భాషా పదాలు? గ్రీకు భాష. సైకి అంటే ఏమిటి? ఆత్మ. లాగోస్ అంటే ఏమిటి? అధ్యయనం. కొన్ని సందర్భాలలో మిమ్మల్ని పరీక్షా పేపర్లు సెట్ చేసే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ సైకాలజీ అనే పదం ఏ భాషా పదం అని అడుగుతారు. మీరు మొత్తం ఆప్షన్స్ చదవకుండా తొందరపడి గ్రీకు పదం అని ఆన్సర్ చేస్తారు. అడిగిన ప్రశ్న సైకాలజీ ఏ భాషా పదం? సైకాలజీ అనేది నిజానికి ఆంగ్ల పదం, ఇంగ్లీష్ వర్డ్. కనుక కొన్ని సందర్భాలలో మనం టెట్, డిఎస్సి, హెచ్డబ్ల్యూఓ, డివైఓ ఇతర పోటీ పరీక్షలు రాసేటప్పుడు తెలిసిన బిట్స్ కూడా తప్పు పెట్టి వస్తాం. దీనికి కారణం తొందరపాటు, యాంగ్జైటీ. అన్నీ తెలుసు మాకు అన్న భావన, మీరు చెప్పే సైకాలజీ మాకు తెలుసు అనేటువంటి ఒక మరి భావన మీలో ఉండడం వల్ల తప్పులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడైనా మనం 4 ఆప్షన్స్ చదివిన తర్వాతనే
అది ఒకవేళ ఆఫ్లైన్ టెస్ట్ అయితే బబ్లింగ్ చేయాలి, ఆన్లైన్ టెస్ట్ అయితే జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. కనుక ఇక్కడ సైకాలజీ అనేటువంటిది ఒక ఆంగ్ల పదం, సైకి, లాగోస్ అనేవి గ్రీక్ పదాలు. అదేవిధంగా మరికొన్ని పదాలు మనం తెలుసుకుందాం. స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ మీకు డివైఓలో ఉంది, అదేవిధంగా హెచ్డబ్ల్యూలో కూడా ఉంది. మీకు ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలుసు, సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. ఈ స్టాటిస్టిక్స్ అనేటువంటి ఆంగ్ల పదం 3 భాషా పదాలు నుంచి గ్రహించబడినది. మొదటిది స్టాటిస్టిక్ అనే గ్రీక్ పదము నుంచి, రెండవది స్టాటస్ అనే లాటిన్ పదము నుండి, మూడవది స్టాటిస్టా అనే ఒక ఇటాలియన్ భాషా పదము నుండి గ్రహించబడినది స్టాటిస్టిక్స్ అనే ఆంగ్ల పదం. వీటి అర్థం ఏంటంటే రాజ్యము, స్టేట్. సో శబ్దపరంగా స్టాటిస్టిక్స్ అనేటువంటి ఆంగ్ల పదం స్టాటిస్టిక్ అనే గ్రీక్ పదము నుండి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఇక్కడ స్టాటిస్టిక్ ఎండింగ్లో ఉంది, ఇక్కడ గ్రీక్ పదం. స్టాటస్లో 3 పదాలు ఉన్నాయి, లాటిన్లో కూడా 3 పదాలు ఉన్నాయి, అది లాటిన్ పదం. స్టాటిస్టా, ఇక్కడ టా అనే ఇటాలియన్ పదానికి ఇక్కడ కూడా స్టాటిస్టాలో ఉండేటువంటి టా అనేటువంటి ఆ రైమింగ్కు మధ్యలో ఒక సంబంధం ఏర్పరచుకోండి. ఇవన్నీ కూడా సింపుల్ టెక్నిక్స్, చిన్న పిల్లలు కూడా నేర్చుకునే విధానం ఇది. ఈ విధంగా కొండ గుర్తులు పెట్టుకోవడం అనేది జ్ఞాపక శక్తిని కొద్ది వరకు పెంచుతాయి, నాలెడ్జ్ బిట్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ రాజ్యం అంటే అర్థం ఏమిటంటే, ప్రాచీన కాలంలో ఈ స్టాటిస్టిక్స్ అనేది ఒక రాజ్యంలో ఉండేటువంటి ముఖ్యమైన దత్తాంశాలు రాబట్టి, జనాభా లెక్కలు లాంటివి రాబట్టి అధ్యయనం చేయడానికి ఉపయోగించేటువంటి శాస్త్రంగా భావించారు. కాబట్టి శబ్దపరంగా స్టాటిస్టిక్స్ అంటే రాజ్యం అని అర్థం. కనుక ఇక్కడ మీరు 4 బిట్స్ నేర్చుకున్నారు. మరికొన్ని బిట్స్ మనం నేర్చుకుందాం. వీడియో చివరి వరకు మీరు చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఒక జర్మన్ పదం ఉంది. ఈ జర్మన్ పదం ఏంటంటే గెస్టాల్ట్. ఇది చాలా సందర్భాలలో అడిగారు. గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం? ఇది ఒక జర్మన్ పదం. మీలో చాలామంది కోట్స్ గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ గెస్టాల్ట్లో మొదటి 2 అక్షరాలు జీ ఉంది, జర్మన్లో కూడా జీ ఉంది. ఇది రాకెట్ సైన్స్ కనుక్కున్నంత ఫీల్ అయిపోతుంటాం అప్పుడప్పుడు మనం ఈ చిన్న కోడ్ గుర్తుపెట్టుకొని. అది కేవలం నాలెడ్జ్ బిట్, జ్ఞాన సంబంధమైనది. ఈ గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం అని మల్టిపుల్ చాయిస్లో ఒక 4 ఆప్షన్లు ఇస్తే అది జర్మన్ పదం అని ఆన్సర్ చేస్తాం. కానీ అంతకు మించి సైకాలజీలో నేర్చుకోవాలి. దీని అర్థం ఏమిటి? గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి, కాన్ఫిగరేషన్. అంటే ఎప్పుడైనా మనం ఒక విషయాన్ని గ్రహిస్తున్నప్పుడు పర్సెప్షన్లో భాగాల కన్నా మొత్తం ముఖ్యం. గెస్టాల్ట్ సైకాలజీని బెర్లిన్ స్కూల్ ఆఫ్ సైకాలజీ అని కూడా అంటారు. మీకు తెలుసు, గెస్టాల్ట్ వాదానికి మూల పురుషుడు మ్యాక్స్ వర్దిమీర్. ఈ మ్యాక్స్ వర్దిమీర్తో పాటు కోఫ్కా, కొహెలర్, కర్ట్ లెవిన్ కూడా ఈ గెస్టాల్ట్ వాదానికి సంబంధించిన వారు. వీరు ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకిస్తారు. ఏదైనా నేర్చుకునేటప్పుడు భాగాలుగా చేసి నేర్చుకోవద్దు, ఒక అభ్యసన సన్నివేశం మొత్తాన్ని గ్రహించి నేర్చుకోవాలా అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కొహెలర్ అనేటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త తాను అరెస్టు చేయబడిన టెనరీఫ్ దీవులలో 7 రకాల చింపాంజీలను పరిశీలించి 7 రకాల చింపాంజీలలో సిరియా, గ్రెనడా, టెర్, చెగో, సుల్తాన్, కోన్సల్, రానాచిక, ఈ 7 చింపాంజీలలో చాలా తెలివైన చింపాంజీ సుల్తాన్ అనేటువంటి చింపాంజీ. ఈ సుల్తాన్ అనేటువంటి చింపాంజీని ఒక రూమ్లో వేసినప్పుడు, రూమ్ పైన అరటిపళ్ళ గెలను ఉంచినప్పుడు ఆ రూమ్ మొత్తాన్ని పరిశీలించి అక్కడక్కడ అట్టపెట్టెలు ఉండడం గమనించి ఈ అరటిపళ్ళ గెలను ఎలా అందుకోవాలో అభ్యసించింది కొహెలర్ ప్రయోగంలో సుల్తాన్ అనేటువంటి చింపాంజీ. ఇక్కడ భాగాల కన్నా ఆ రూమ్ మొత్తాన్ని చూడడం వల్ల, ఆ బోన్ మొత్తాన్ని చూడడం వల్ల ఒక సమస్యను పరిష్కరించింది. కనుక ఒక చెస్ గేమ్ ఆడేటప్పుడు
కేవలం ఒక భాగాన్ని మాత్రమే గమనించవద్దు, చెస్ గేమ్ మొత్తాన్ని మనం గమనించాలి. ఒక వాక్యం చదివేటప్పుడు విడివిడి పదాలు మనం అర్థం చేసుకోకూడదు, వేరువేరుగా బట్టి పద్ధతిలో నేర్చుకోకూడదు. వాక్య సారాంశం మొత్తం ముఖ్యం. కనుక ఇక్కడ గెస్టాల్ట్ అంటే మొత్తము ముఖ్యము, భాగాల కన్నా మొత్తం ముఖ్యము. సమగ్రాకృతి, కాన్ఫిగరేషన్. అదేవిధంగా ఒక పేరాగ్రాఫ్ మనం అభ్యసించేటప్పుడు పేరాగ్రాఫ్ మొత్తం సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి విడివిడి వాక్యాల కన్నా. ఒక పాఠాన్ని మనం నేర్చుకునేటప్పుడు పాఠం సారాంశం మొత్తం అర్థం చేసుకోవాలి విడివిడి పేరాగ్రాఫ్ల కన్నా. ఒక యూనిట్ని మనం అభ్యసనం చేసేటప్పుడు యూనిట్ మొత్తం సారాంశం చాలా ముఖ్యం. అంతేగాని ఆ యూనిట్లో ఉండే విడివిడి పాఠాల కన్నా యూనిట్ సారాంశాన్ని మొత్తంగా భావించి మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ఒక టెక్స్ట్ బుక్ నేర్చుకునేటప్పుడు, ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఆ సబ్జెక్ట్లో ఉండే విడివిడి యూనిట్ల కన్నా ఆ యూనిట్ల మధ్య ఉండే అంతర్ సంబంధాన్ని మొత్తాన్ని గ్రహించి నేర్చుకోవాలి. అదేవిధంగా ఒక కోర్స్ నేర్చుకోవాలి. ఉదాహరణకు బిఎడ్ కోర్స్ మనం చదువుతుంటాం, లేక డిఎడ్ కోర్స్ మనం చదువుతుంటాం. దీనిలో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫిలాసఫీ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది, సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది, సోషియాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది, స్కూల్ మేనేజ్మెంట్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. ఒక బిఎడ్ కోర్స్ చదివేటప్పుడు ఆ కోర్సు సారాంశం మొత్తం ముఖ్యం మనకు. బిఎడ్లో ఉండే విడివిడి సబ్జెక్టుల కన్నా ఆ సబ్జెక్టుల మధ్య ఉండే సంబంధాలు చాలా ముఖ్యం. సో ఫిలాసఫీ, తత్వశాస్త్రాన్ని మనం చదవడం వల్ల ఏమి బోధించాలి, వాట్ టు టీచ్ అని తెలుసుకుంటాం. అదేవిధంగా సైకాలజీ మనం చదవడం వల్ల ఎలా బోధించాలి, హౌ టు టీచ్ అని మనం తెలుసుకుంటాం. సోషియాలజీ మనం చదవడం వల్ల ఈ పాఠశాలకు సమాజానికి మధ్య ఉండే సంబంధాలు మనం తెలుసుకుంటాం. అదేవిధంగా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ మనం చదవడం వల్ల పాఠం చెప్పేటప్పుడు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అదేవిధంగా బోధనోపకరణాలు ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాం. మరి స్కూల్ మేనేజ్మెంట్ మనం చదవడం వల్ల ఒక పాఠశాలలో ఉండే కరిక్యులర్ యాక్టివిటీస్, కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉపయోగించాలి, ఆర్గనైజ్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటి, ఆర్గనైజేషన్ అంటే ఏమిటి, మేనేజ్మెంట్ అంటే ఏమిటో మనం తెలుసుకుంటాం. ఈ సబ్జెక్టులన్నీ కలిపితే డిఎడ్ సెకండ్ ఇయర్లో ఒక పెడగాజీ, ఒక ప్రత్యేకమైన సబ్జెక్టులో ఏమి బోధించాలి, ఎలా బోధించాలి, ఎప్పుడు బోధించాలి, ఎక్కడ బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎవరు బోధించాలి, ఎవరికి బోధించాలి మొదలైన అంశాలు మనం తెలుసుకుంటాం. దిస్ ఈజ్ గెస్టాల్ట్ సైకాలజీ. అంతేగాని ఈ గెస్టాల్ట్లో పైన జిఈ ఉంది, ఈ కింద కూడా జిఈ ఉంది, జర్మన్ పదం అని నేర్చుకుంటే మన లెర్నింగ్ కేవలం నాలెడ్జ్ లెవెల్, మెమరీ బేస్డ్ లెర్నింగ్ అవుతుంది. కనుక గెస్టాల్ట్ అంటే ఏమిటి? గెస్టాల్ట్ వాదుల ప్రకారం అభ్యసించేటప్పుడు, ఉదాహరణకు ఆర్కిమెడిస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, స్నానం తొట్టిలో కోల్పోయిన నీరు, తాను స్నానం తొట్టిలో పడినప్పుడు కోల్పోయిన నీటి బరువుకు తన బరువుకు మధ్య సంబంధం మొత్తం సన్నివేశాన్ని గమనించి నేర్చుకొని యురేకా, నేను కనుగొన్నాను అని ఒక సూత్రాన్ని ప్రతిపాదించారు ఆర్కిమెడిస్. సో దిస్ ఈజ్ గెస్టాల్ట్ వే ఆఫ్ లెర్నింగ్. కనుక ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ విధానం మార్చండి. ఒక వాక్యం చదివేటప్పుడు వాక్యంలోని విడివిడి పదాల కన్నా వాక్య సారాంశం చాలా ముఖ్యం. ఒక పేరాగ్రాఫ్ చదివేటప్పుడు విడివిడి వాక్యాల కన్నా పేరాగ్రాఫ్ సారాంశం చాలా ముఖ్యం. ఒక పాఠం చదివేటప్పుడు విడివిడి పేరాగ్రాఫ్ల కన్నా పాఠం సారాంశం చాలా ముఖ్యం. ఒక యూనిట్ చదివేటప్పుడు విడివిడి పాఠాల కన్నా ఆ పాఠాల మధ్య అంతర్ సంబంధంతో ఏర్పడిన యూనిట్ చాలా ముఖ్యం. ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు విడివిడి యూనిట్ల కన్నా యూనిట్ల మధ్య అంతర్ సంబంధాల వల్ల ఏర్పడే సబ్జెక్ట్ మొత్తం ముఖ్యం. ఒక కోర్సు చదివేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బిఎడ్ కోర్స్ చదివేటప్పుడు ఈ విడివిడి సబ్జెక్టుల కన్నా ఆ సబ్జెక్టుల మధ్య ఉన్న సంబంధం వల్ల బోధనాభ్యసన ప్రక్రియలో ఈ సబ్జెక్ట్ ఎట్లా ఉపయోగపడతాయి, టీచర్ ట్రైనింగ్లు అనేది నేర్చుకోవడం గెస్టాల్ట్ వే ఆఫ్ లెర్నింగ్. ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కొన్ని ముఖ్యమైన పదాలు, అవి ఏ భాష నుంచి గ్రహించబడ్డాయి, వాటి అర్థం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని లాటిన్ పదాలు ఉన్నాయి. ఈ లాటిన్ పదాల గురించి మనం తెలుసుకుందాం. ఉదాహరణకు ఎమోషన్. ఈ ఎమోషన్ అనేటువంటి ఆంగ్ల పదం ఎమోవీర్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినవి. ఇవన్నీ కూడా లాటిన్ పదాలు. ఇప్పుడు నేను చెప్పేవి నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకుంటూ మీరు ఇవన్నీ కూడా అభ్యసిస్తే పోటీ పరీక్షల్లో ముఖ్యంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి, డివైఓ జాబ్కి సంబంధించి కొన్ని బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్య టెట్ డిఎస్సీలు కూడా శబ్దపరమైన
పదాలు వాటి అర్థం అడుగుతున్నాడు. ఎమోవీర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. సో ఎమోవీర్ అంటే మనసు కలియబెట్టబడిన స్థితి. చూడండి ఇక్కడ, టు స్టిర్ ద ఫీలింగ్స్. మీకు తెలుసు, శిశువు జన్మించిన వెంటనే వ్యక్తం చేసే తొలి ఉద్వేగం ఏడుపు. బాగా ఆలోచిస్తే మానసిక వికాసంతో పోల్చుకుంటే, సాంఘిక వికాసంతో పోల్చుకుంటే, నైతిక వికాసంతో పోల్చుకుంటే, భాషా వికాసంతో పోల్చుకుంటే శిశువులో మొదట ఏర్పడే వికాసం ఉద్వేగ వికాసం. ఎందుకంటే శిశువు తొలి ప్రతిస్పందన ఏడుపు. ఎందుకు శిశువు ఏడుస్తాడంటే ఈ పాపపు లోకానికి ఎందుకు వచ్చామని కాదు. తల్లి గర్భంలో 100 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది, బయట జన్మించిన పరిసరాలలో 70 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. ఆ చలి తట్టుకోలేక శిశువు ఏడుస్తాడు. ఇది తొలి ఉద్వేగం, ఏడుపు. సో ఈ ఉద్వేగాలు 2 రకాలు, అనుకూల ఉద్వేగాలు, ప్రతికూల ఉద్వేగాలు. సో అనుకూల ఉద్వేగాలలో ప్రేమ, సంతోషము, తదానుభూతి, ఎంపతి, అచీవ్మెంట్, మోటివేషన్, సాధన, ప్రేరణ. ప్రతికూల ఉద్వేగాలు. సో ఈ ప్రతికూల ఉద్వేగాల గురించి నువ్వు తెలుసుకోవాలంటే రోజు మన తెలుగు సీరియల్స్ మీరు చూడడానికి ట్రై చేయండి. ఏడుపు, అసూయ అంటే జెలసీ, ద్వేషం అంటే ఎన్వి, మరి స్ట్రెస్ ఒత్తిడి, వ్యాకులత యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషను, భయము, ఇవన్నీ కూడా ప్రతికూల ఉద్వేగాలు. సో ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవీర్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. ఎమోవీర్ అంటే మనసు కలియబెట్టబడిన స్థితి, టు స్టిర్ ద ఫీలింగ్స్. అదేవిధంగా మీకు వికాస దశలలో ఒక పదం వస్తుంది, ప్యూబర్టీ. ఈ ప్యూబర్టీ అనేటువంటి ఆంగ్ల పదం ప్యూబరిటాస్ అనేటువంటి ఒక లాటిన్ పదము నుంచి గ్రహించబడినది. సో ఈ ప్యూబరిటాస్ అంటే మగాడు కావడం అని అర్థం. ఇంగ్లీష్లో ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్. మీకు తెలుసు, ఈ ప్యూబర్టీ 11, 12, 13 సంవత్సరాల వయసులో వస్తుంది. కౌమారంతో పోల్చుకుంటే ఈ యవనారంభ దశ చాలా తక్కువ కాలం ఉంటుంది. ఈ యవనారంభం కేవలం శారీరకపరమైన లక్షణాలకు, ప్రాథమిక గౌణ లైంగిక లక్షణాలు, ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్. ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఈ పునరుత్పాదక అవయవాలలో వచ్చేటువంటి మార్పులు. సో చేంజెస్ ఇన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. మరి ఈ సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మీసాలు రావడము, గడ్డాలు రావడము, స్వరంలో మార్పులు, శరీర అనుపాతంలో, బాడీ ప్రపోర్షన్లో వచ్చేటువంటి మార్పులను మనం సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. కనుక ప్యూబర్టీ అనేటువంటి ఆంగ్ల పదం ప్యూబరిటాస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. దాని అర్థం మగాడు కావడం అని అర్థం. సో ప్యూబ్ అనేటువంటి లాటిన్ పదానికి అర్థం ఏంటంటే హెయిర్ అని అర్థం. సో ఇవన్నీ కూడా ఈ 11, 12, 13 సంవత్సరాల మధ్యలో వచ్చేటువంటి మార్పులు కాబట్టి శబ్దపరంగా ప్యూబరిటాస్ అంటే మగాడు కావడం అని అర్థం. సో మరొక పదం అడోలసెన్స్. ఈ అడోలసెన్స్ అనేటువంటి ఆంగ్ల పదం అడోల్సియర్ అనే ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. దీని అర్థం ఏమిటంటే పరిపక్వతకు రావడం. నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్లో టు గ్రో అప్ ఆర్ టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ. సో దీనిపైన కూడా ఎప్పుడైనా బిట్ అడగడానికి అవకాశం ఉంది. అడోల్సెన్స్ అనేటువంటి ఆంగ్ల పదం అడోల్సియర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. దీని అర్థం పరిపక్వతకు రావడం. మీకు తెలుసు 13 to 21 ఇయర్స్ మధ్యలో ఉండేటువంటిది కౌమార దశ. ఈ కౌమార దశ పైన జి స్టాన్లీ హల్ ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ పేరు అడోల్సెన్స్ సైకాలజీ. సో స్టాన్లీ హల్ ప్రకారం కౌమార దశ ఒత్తిడి, ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి దశ. సో అడోల్సెన్స్ స్టేజ్ ఈజ్ ద స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్, స్ట్రైఫ్ అండ్ స్ట్రోమ్. మరి జి స్టాన్లీ హల్ ప్రకారం ఇది ఒత్తిడితో కూడుకున్న దశ. ముఖ్యంగా సెకండరీ స్కూల్ టీచర్స్,
ఎవరైతే 6వ తరగతి నుంచి మరి డిగ్రీ వరకు పాఠాలు చెప్పేటువంటి అధ్యాపకులు ఉంటారో వారికి దగ్గరగా ఉండే విద్యార్థుల దశ కౌమార దశ. జీవితంలో మీ దశ మారుతుంది కానీ మీరు పాఠాలు చెప్పే విద్యార్థుల దశ కౌమార దశ. కనుక కౌమార దశలో ఉండేటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏంటి? స్వైర కల్పన, ఫ్యాంటసీ, ఐడెంటిటీ క్రైసిస్, గుర్తింపు సంక్షోభము, అదేవిధంగా రోల్ మోడల్స్ను అనుకరించడము, ఇవన్నీ కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఈ యొక్క కౌమార దశలో ఉంటాయి. ఇది శబ్దపరమైన అర్థం. అడోల్సియర్ అంటే పరిపక్వతకు రావడం, టు గ్రో అప్. ఎందుకంటే శారీరకంగా, మానసికంగా, ఉద్వేగంగా, లైంగికంగా, సాంఘికంగా పరిపక్వతకు వచ్చే దశ కాబట్టి శబ్దపరంగా అడోల్సియర్ అంటే అర్థం ఏంటంటే టు గ్రో అప్ ఆర్ టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ, పరిపక్వతకు రావడం అని అర్థం. ఆ తర్వాత మరొక పదం టెట్లో కూడా అడగడం జరిగింది, పోటీ పరీక్షలలో అడగడం జరిగింది, పర్సనాలిటీ. మీకు తెలుసు మూర్తిమత్వం తెలుగులో. పర్సనాలిటీ అనే ఆంగ్ల పదం పర్సనో అనే ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. ఎక్కువ పదాలు లాటిన్ పదాలు ఉంటాయి. పర్సనో అంటే అర్థం ఏంటంటే మీరు కరోనా టైంలో చాలామంది మాస్క్ ధరించారు, ముసుగు. శబ్దపరంగా పర్సనాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం పర్సనో అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. ఈ పర్సనో అంటే అర్థం ఏంటంటే ముసుగు లేక మాస్క్ అని అర్థం. అంటే ప్రాచీన గ్రీకు నాటక రంగంలోని కళాకారులు ఒక పాత్ర స్వభావాన్ని వ్యక్తం చేయడం కోసం మాస్క్ ధరించేవాళ్ళు. సో ఈ మాస్క్ను బట్టి, ఆ బాహ్య రూపాన్ని బట్టి మనం పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుంటాం. కనుక శబ్దపరంగా మాస్క్ అంటే అర్థం ఏంటంటే పర్సనాలిటీ, అది బాహ్య రూపాన్ని చెప్పేది. ఇప్పుడు కూడా చాలామంది ఈ మూర్తిమత్వం, పర్సనాలిటీ అంటే రకరకాలుగా అర్థాలు ఇస్తారు వివిధ సందర్భాలలో. ఎప్పుడైనా ఒక మంచి బ్యూటీ, అందము బాగున్నటువంటి హీరోను కానీ హీరోయిన్ కానీ చూసినప్పుడు వారి పర్సనాలిటీ బాగుందంటాం. కనుక ఇక్కడ పర్సనాలిటీని ఏ అర్థంలో ఉపయోగిస్తున్నాం మనం? అందం. సో ఈ అందం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత తగ్గిపోతుంది. మరి పర్సనాలిటీ అంటే అంతకు మించి అర్థం ఉంది సైకాలజీలో. ఒక వ్యక్తి యొక్క సమగ్ర లక్షణాలు, ఆల్ ద ట్రైట్స్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ కాల్డ్ పర్సనాలిటీ. సో పర్సనాలిటీ ఈజ్ వాట్ ఎ పర్సన్ రియల్లీ ఈజ్. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం శబ్దపరమైన అర్థాలు. పర్సనాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం పర్సనో అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. పర్సనో అంటే మాస్క్, ముసుగు అని అర్థం. మరి కొన్ని సందర్భాలలో మనం WWF ఛానల్ చూస్తున్నప్పుడు కానీ, ఒక జిమ్కు వెళ్ళినప్పుడు కానీ, ఒక వ్యక్తికి మంచి 8 ప్యాక్ బాడీ, 6 ప్యాక్ బాడీ మనం చూసినప్పుడు, మజిల్స్ చూసినప్పుడు, కండలు చూసినప్పుడు, బైసెప్స్ చూసినప్పుడు అతని పర్సనాలిటీ బాగుంది అంటాం. ఇక్కడ పర్సనాలిటీ అనేటువంటి పదం ఏ అర్థంలో ఉపయోగించామంటే శారీరక దారుఢ్యం. మీకు బౌన్సర్స్ తెలుసు, చాలా బలంగా ఉంటారు. సో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పర్సనాలిటీ బాగుంది అంటాం. ఇక్కడ ఏ అర్థంలో పర్సనాలిటీ ఉపయోగిస్తున్నామంటే ఒక శారీరక దారుఢ్యం, అందానికి మారుపేరుగా ఉపయోగిస్తాం. కొన్ని సందర్భాలలో ఒక మహాత్మా గాంధీ, అబ్రహాం లింకన్, అబ్దుల్ కలాం వారి జీవిత చరిత్రలు చదివేటప్పుడు కూడా వారి పర్సనాలిటీ చాలా గొప్పది అంటాం. ఇక్కడ ఏ అర్థంలో ఉపయోగిస్తామంటే మానసిక లక్షణాల అర్థంలో ఉపయోగిస్తాం. కనుక సైకాలజీలో పర్సనాలిటీ అంటే కేవలం అది మాస్క్, ముసుగు మాత్రమే కాదు, అది బాహ్య రూపాన్ని చెప్పేటువంటి శబ్దపరమైన అర్థం. ఒక వ్యక్తి యొక్క సమగ్ర లక్షణాలే పర్సనాలిటీ. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ముఖ్యమైన శబ్దపరమైన అర్థాలు. అదేవిధంగా మరొక పదం చెప్పి ఈరోజు క్లాస్ నేను క్లోజ్ చేస్తాను. మోటివేషన్. సో ఈ మోటివేషన్ అనేది ఆంగ్ల పదం. ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు మోటివేషన్ అనేది ఏ భాషా పదం, వెంటనే లాటిన్ పదం అని పెడతారు. అది లాటిన్ పదం కాదు, ఆంగ్ల పదం. సో ఈ మోటివేషన్ అనేటువంటి ఆంగ్ల పదం మూవర్ అనే ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. ఎప్పుడైనా మూవర్ అనేది ఏ భాషా పదం అంటే అది లాటిన్ పదం. మూవర్ అంటే అర్థం ఏమిటి? కదలిక, చలనము. ఇంగ్లీష్లో టు మూవ్. సో సైకాలజీలో నీడ్లో నుంచి, అవసరంలో నుంచి పుట్టేది ప్రేరణ, మోటివేషన్. ఈ ప్రేరణ అభ్యసనానికి రాచబాట. అభ్యసనం ఎప్పుడైతే అభ్యసనం బాగా జరుగుతుందో స్మృతి, మెమరీ పవర్ బాగా డెవలప్ అవుతుంది.
లెర్నింగ్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు మెమరీ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఈ మెమరీ బాగా డెవలప్ అయినప్పుడు మనం కొన్ని పదాలు, భావనలు మెదడులో గుర్తుంచుకుంటాం. అవి ఎగ్జామ్లో రీకాల్ చేసుకోవడం ద్వారా, రికగ్నైజ్ చేయడం ద్వారా గుర్తించి మల్టిపుల్ చాయిస్లో 1, 2, 3, 4 ఆప్షన్స్లో మనం కరెక్ట్గా గుర్తిస్తే, ఎక్కువ ప్రశ్నలు గుర్తిస్తే మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఇన్ని సంబంధాలు ఉన్నాయి. మొదట అవసరం, నీడ్, శారీరక అవసరాలు కావచ్చు, ఫిజియలాజికల్ నీడ్స్ కావచ్చు, రక్షణ అవసరాలు కావచ్చు, సెక్యూరిటీ నీడ్స్ కావచ్చు, ప్రేమ సంబంధిత అవసరాలు కావచ్చు, లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్ కావచ్చు, గుర్తింపు గౌరవ అవసరాలు కావచ్చు, సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ కావచ్చు, ఆత్మ సాక్షాత్కార అవసరాలు, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ కావచ్చు. ఏదైనా ఒక అవసరంలో నుంచి పుట్టేది ప్రేరణ. ఈ ప్రేరణ అంతర్గత ప్రేరణ కావచ్చు, ఇంట్రిన్సిక్ మోటివేషన్ కావచ్చు, బహిర్గత ప్రేరణ ఎక్స్టెన్సిక్ మోటివేషన్ కావచ్చు. చాలా సింపుల్, అంతరంగం నుండి వచ్చేది అంతర్గత ప్రేరణ. అంటే నీ ఇష్టం వల్ల, నీ కోరిక వల్ల, నీ అభిరుచి వల్ల ఒక పని చేయాలనుకుంటే, చదవాలనుకుంటే అది అంతర్గత ప్రేరణ. లేదో బహుమతి వల్లనో, ఒక పొగడ్త వల్లనో, ఒక దండన తప్పించుకోవడం కోసమో, ఒక నింద తప్పించుకోవడం కోసమో, బాహ్య కారకాల వల్ల, అంతరంగంలోని కారకాల వల్ల కాకుండా వచ్చే ప్రేరణ బహిర్గత ప్రేరణ, ఎక్స్టెన్సిక్ మోటివేషన్. ప్రేరణలో ఇంకొక రకం ఏంటంటే సాధనా ప్రేరణ. ఈ సాధన ప్రేరణ చాలా ఇంపార్టెంట్. అచీవ్మెంట్ మోటివేషన్. సో ఈ అచీవ్మెంట్ మోటివేషన్ అనేటువంటి పదాన్ని అమెరికాలో మెక్లిల్యాండ్ అండ్ అట్కిన్సన్ అనే వ్యక్తులు ప్రతిపాదించారు. ఇప్పుడు మనకు 17వ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ 17వ లోక్సభ ఎలక్షన్స్లో చాలామంది అభ్యర్థులు ఈ ఎండలకు తిరిగి కష్టపడి గెలుపు కోసం సాధనా ప్రేరణతో ముందుకు పోతున్నారు. సో పవర్ ఇక్కడ లేని పవర్ సాధించడం కోసం, లేని డబ్బు సాధించడం కోసం, లేని హోదా సాధించడం కోసం, లేని జాబ్ సాధించడం కోసం, లేని డిగ్రీ సాధించడం కోసం, లేని ర్యాంకు సాధించడం కోసం, లేని ఆస్తి సాధించడం కోసం, పోయిన గౌరవం తిరిగి సాధించడం కోసం, పోయిన పవర్ తిరిగి సాధించడం కోసం ఒక వ్యక్తి తనను తాను ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రేరేపించుకుంటే అది సాధనా ప్రేరణ. కెరటం మనకు ఆదర్శం, ఎందుకంటే అది పడుతున్నందుకు కాదు, పడిన తిరిగి లేస్తున్నందుకు. సాధనా ప్రేరణకు సంబంధించి మరొక స్టేట్మెంట్ ఏంటంటే, ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే రేపు ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నిర్ణయించుకోవడం అంటాడు మెకైవర్ అనేటువంటి ఒక విద్యావేత్త. ఇది సాధనా ప్రేరణకు సంబంధించి. ద గ్రేటెస్ట్ గ్లోరీ ఈజ్ నాట్ నెవర్ ఫాలింగ్ బట్ ఇన్ ఫాలింగ్ ఎవ్రీ టైమ్ దట్ యు రైజ్. త్రుటిలో మిస్ అయిన జాబ్ కోసం, త్రుటిలో మిస్ అయిన ర్యాంక్ కోసం నిన్ను నువ్వు ప్రేరేపించుకొని, చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కామెంట్స్ని బట్టి కాకుండా, చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి కాకుండా ఒక లక్ష్యం పెట్టుకో. జాబ్ సాధించాలి. ఎందుకు జాబ్ సాధించాలంటే నీకు చాలా అవసరాలు ఉన్నాయి. జాబ్ సాధించడం ఒక చారిత్రక అవసరం. నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకుంటే ఎప్పుడు. సో నీవు కాకుంటే ఎవరు జాబ్ సాధించేది? ఇది సాధనా ప్రేరణ. జాబ్ అనేది ఒక అవసరంగా భావిస్తావు, ఆ అవసరంలో నుంచి ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణ 3 రకాలు: అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ. ఈ సాధనా ప్రేరణ ఉన్నప్పుడు అభ్యసనం చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నా, గుంపులో ఉన్నా, కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా కష్టపడి చదువుతావు, కష్టపడి అభ్యసిస్తావు. అభ్యసించినప్పుడు నీ బ్రెయిన్లో మరి చాలా బిట్స్ నేర్చుకుంటావు. ఆ బిట్స్ రేపు ఎగ్జామ్లో ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఆ బిట్స్ గుర్తించి నువ్వు ఆన్సర్ చేస్తే నువ్వు జాబ్ సాధిస్తావు. డియర్ ఫ్రెండ్, ఇప్పటివరకు నేను చాలా శబ్దపరమైన అర్థాలు, అవి ఏ భాషలో నుంచి గ్రహించబడ్డాయి, ఏ సందర్భంలో ఉపయోగిస్తావో మనం చెప్పుకున్నాం. సో నేను చెప్పిన చివరి అంశం ఏంటంటే సాధన ప్రేరణ, అచీవ్మెంట్ మోటివేషన్. కనుక అచీవ్మెంట్ మోటివేషన్ వల్ల అబ్రహం లింకన్, ఒక పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు. సో ఈ అచీవ్మెంట్ మోటివేషన్ వల్ల, సాధన ప్రేరణ వల్ల రామేశ్వరం అనేటువంటి రైల్వే స్టేషన్లో ఒక పేపర్ బాయ్గా ఉన్నటువంటి అబ్దుల్ కలాం ఈనాడు మన భారతదేశానికి ఒక మిసైల్ మ్యాన్ అయ్యాడు, భారతదేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. అదేవిధంగా అచీవ్మెంట్ మోటివేషన్ వల్ల భారతదేశం వెలుపల 2 PhDలు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత అయ్యారు. ఇటీవల సివిల్స్ ఫలితాలు వచ్చాయి. వీళ్ళందరికీ కూడా ఒకటే, వాళ్ళు ఉపయోగించుకున్న వనరులు, డిజిటల్ వనరులు, వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం, ఎక్స్పర్ట్స్ గైడెన్స్ వినడం వల్ల సివిల్స్లో విజయం సాధించారు. కనుక నీవు కూడా టెట్లో మంచి మార్కులు సాధించాలని, డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలని, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించాలని, మరి తక్కువ పోస్టులు ఉన్న డివైఓ జాబ్ను సాధించాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మీరు డాక్టర్ మోజెస్ ఎమిలి అనే మా యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఎప్పుడైనా ప్రేరణ లేనప్పుడు ఈ వీడియో రిపీట్ చేసుకుంటూ మరి వింటే తప్పనిసరిగా మీకు అచీవ్మెంట్ మోటివేషన్ అనేది వస్తుంది. ఒకవేళ సైకాలజీ, ఎడ్యుకేషన్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీ వీక్ సబ్జెక్ట్స్ అయితే, కష్టమైన సబ్జెక్ట్స్ అయితే మరి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. లేకుంటే ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో స్టోర్ ఫోల్డర్లో మరి వివిధ సబ్జెక్టులకు సంబంధించి, డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డివైఈఓకి సంబంధించి, తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో, సైకాలజీ, ఎడ్యుకేషన్ అద్భుతమైన క్లాసెస్ ఉన్నాయి. అవి వెంటనే యాక్సెస్ చేసుకొని మీ ప్రిపరేషన్ సాధన ప్రేరణతో మొదలుపెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.